మతం మారితే ఎస్సీ హోదా తొలగిస్తామని తీర్పులు రావడం బాధాకరమని సిపిఐ ఏపీ కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. దళిత క్రిస్టియన్లు ఎస్సీలుగా గుర్తించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా పలువురు నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా సుప్రీంకోర్టు తీర్పు ఉందని మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని కోర్టు తీర్పు ఇవ్వడం సరికాదని విచారణను రాజ్యాంగ బెంచ్కు బదిలీ చేయాలని సిపిఎం నేత శ్రీనివాసరావు కోరారు. రాజ్యాంగ పీఠిక ప్రకారం దేశానికి మతం లేదని జూపుడి ప్రభాకర్ అన్నారు. పుట్టుకతో వచ్చిన కులం జీవితాంతం వెంటాడుతుందని, విదేశాలకు వెళ్లినా కుల వ్యవస్థ కొనసాగుతుందని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. దళితుడు క్రిస్టియన్ గా మారినా అతని ఆర్థిక స్థితి మారదు అన్నారు. జడ్జిమెంట్ను చూస్తే చాలా ఉత్సాహంగా ఎలాగైనా ఈ కేసును కొట్టేయాలి అన్న ఉత్సాహం కనిపించింది. న్యాయం చేయాలి అన్న తపన కంటే కూడా ఎలాగైనా సరే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 షెడ్యూల్ కాస్ట్ పేరా 3ని పట్టుకొని ఎలాగైనా సరే అది అప్లై చేసి ఈ కేసుని కొట్టేయాలి అన్న తపన కనిపించింది తప్పితే సుప్రీంకోర్టు ఒక సర్వోన్నత న్యాయస్థానమనో లేక సుప్రీంకోర్టు మన దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానమనో దానికి ఒక విశాలమైన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉందనో ఇవేవీ కనిపించలేదు. చాలా ఎక్స్ప్లిసిట్గా చాలా తొందరపడుతూ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని అప్లై చేసి ఆ కేసు ఇద్దరి బెంచులు కేవలం ఇద్దరే ఉన్నారు ఆ బెంచ్లో, ఆ ఇద్దరి చేత దాన్ని ఎస్సీలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం చూసాం. కానీ సుప్రీంకోర్టు ఉట్టి తీర్పు ఇవ్వడానికే లేదు, చిన్న కోర్టులు కూడా తీర్పిస్తాయి. ఏ కోర్టు అయినా ఇవ్వచ్చు, మార్చి ఇవ్వచ్చు. కానీ సుప్రీంకోర్టు ఈవెన్ మోర్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇన్ ఇంటర్ప్రెటింగ్ ద కాన్స్టిట్యూషన్. మొదటి నుంచి ఒకేలాగా ఉంది. మతం ఆధారంగా కాకుండా సామాజిక స్థితి ఆధారంగా దళిత క్రైస్తవులకు హక్కులు ఇవ్వాలన్నది మా అభిప్రాయం. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 మార్చి 24న దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తింపు చేయాలంటూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఇది కేంద్రానికి పంపడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవులకు జరుగుతున్నటువంటి ఈ వివక్ష మీద పోరాడుతూ ఇలాంటి సమావేశాలు ఇంకా జరగాలని 2023 మార్చి 23 నాడు ఆంధ్ర అసెంబ్లీ తీర్మానం చేసి ఆ తీర్మానం కూడా చాలా స్పష్టంగా ఒక లైన్లోనే 24న దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ చేయాలంటూ అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది చట్టసభల్లో తేలాల్సినటువంటి అంశం. కులాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు కోర్టు ఇంకోటి చెప్పింది సుప్రీంకోర్టు, మీరు ఒకవేళ తిరిగి వెనక్కి రాదలుచుకుంటే గర్వాపసి వాళ్ళకు కూడా ఇది పిచ్చి పట్టింది, గర్వాపసి అని పిచ్చి వెనక్కి రాదలుచుకుంటే మరలా పోయి ఎక్కడ చేరాలట. ఇప్పుడు క్రిస్టియన్లు చేరితే ఒకటే మతం, క్రిస్టియన్ మతం. హిందూ మతంలో వెనక్కి వస్తే ఎక్కడ కూర్చోబెడతారు? బ్రాహ్మణుల్లో కూర్చోబెడతారా, వయసుల్లో కూర్చోబెడతారా, కమ్మాల దగ్గర కూర్చోబెడతారా, రెడ్ల దగ్గర కూర్చోబెడతారా, మళ్ళీ పోయి ఎస్సీలోనే కూర్చోవాలట. ఇదేమి మొత్తం అసలు అక్కడ అంతస్తులు మాత్రం కొనసాగాల్సిందే, కులం కొనసాగాల్సిందే. అందుకని ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలానికి లోనై ప్రభావితమై ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి తీర్పు ఇది. దీని కానీ అంగీకరిస్తే భారతదేశం ముక్కలు చెక్కలు అవుద్ది, అణగారిన వర్గాలు దారుణంగా నష్టపోతారు, బానిసత్వం తిరిగి వచ్చేస్తుంది. అందుకని ఈ హిందుత్వం యొక్క ఆధిపత్య రాజకీయ కుట్రలో భాగంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి సకల జనులు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమై దీన్ని వ్యతిరేకించాలి. సుప్రీంకోర్టు కూడా దీన్ని పునరాలోచించి కాన్స్టిట్యూషన్ బెంచ్కి అప్పీల్ చేసి వీళ్ళందరినీ, ఇప్పుడు రంగనాథ్ మిశ్రా గురించి చెప్పారు, రంగనాథ్ మిశ్రా క్లియర్గా మన శీలం గారు చెప్పారు కదా, క్లియర్గా చెప్పారు. అట్లాగే రాజేంద్ర సచార్ దాంట్లో కూడా చెప్పారు, ముస్లిం దళితులు అయింది, ముస్లింలు అయిన వాళ్ళు చాలా మంది ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నారు, వాళ్ళు కూడా దళితులే అని తేల్చి చెప్పారు. వీళ్ళు క్రైస్తవులు ఉన్నా సరే దళితులే. కాబట్టి అట్లీస్ట్ బాలకృష్ణ నివేదిక వచ్చినాకన్నా ఆగి ఉండాల్సింది, తొందర ఏమొచ్చింది సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తే కదా ఆయన. కాబట్టి ఇది కావాలని తొందరపాటుతో చేసినటువంటి తీర్పు. దీన్ని పూర్తిగా హోల్డ్లో పెట్టి ఉపసంహరించుకొని దీన్ని ఒక విశాలమైనటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్ ద్వారా భారతదేశంలో ఉన్న వాస్తవిక పరిస్థితిని దృష్టిలో తీసుకుని దళిత క్రిస్టియన్లు కానీ, దళిత ముస్లింలు అయినా సరే, దళితులు కానీ, వాళ్ళు ఎస్సీలు కానీ పరిగణించాలని చెప్పని డిమాండ్ నేను బలపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది.